ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు ఆ పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హులవుతారు. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్లో తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలుగుతుందన్నారు. కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశ అమలుకు పచ్చజెండా ఊపింది. 70,125 కోట్లతో 62,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తంలో కేంద్రం వాటా 49,087 కోట్లు కాగా రాష్ట్రాలది 21,037 కోట్లు. ఈ రహదారుల నిర్మాణంలో 25,000 నివాస ప్రాంతాలు అనుసంధానం అవుతాయని తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు ఆ పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హులవుతారు. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మొత్తంగా కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, నిన్న తీసుకున్నటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో నిన్న తీసుకున్న ఈ నిర్ణయాలు కొంచెం కీలకమనే చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సహా 1,02,358 కోట్ల విలువైనటువంటి 6 కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 70,000 కోట్లతో PMGY 4వ పథకం కింద గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక 25,000 మెగావాట్ల సామర్థ్యం మించి నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా అందించాలని నిర్ణయించింది. PME డ్రైవ్ పథకం కింద కేంద్ర విద్యుత్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్లు, PME బస్ కింద నగరాల్లో జరిగే విద్యుత్ బస్సులకు ఆర్థిక ప్రయోజనాలను కూడా కల్పించాలని ఈ యొక్క నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కూడా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు 3,437 కోట్లతో అమలు చేసే పథకం వల్ల ఈ దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల మందికి ప్రయోజనం కలగబోతుంది. అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందినటువంటి వృద్ధులందరికీ కూడా ఈ వైద్య బీమా లభించబోతుంది. దీని కింద దరఖాస్తు చేసుకున్నటువంటి వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ బస్సులో ఉన్నటువంటి వృద్ధులకు ఇప్పుడు 5 లక్షలు అదనపు కవరేజ్ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం ప్రయోజనం వర్తిస్తుంది. CGHS, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఈ పథకాల కింద వయోవృద్ధులు ఉంటే వారికి ఏదైతే వాళ్ళు ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా, వీటి కింద ఉన్నటువంటి ప్రయోజనం పొందుతున్నటువంటి వారు ఈ 5 లక్షల రూపాయల ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. నిన్న తీసుకున్నటువంటి ఈ కీలకమైన నిర్ణయాల వల్ల వృద్ధులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది.